వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కోడింగ్కి సంబంధించిన కొన్ని మిత్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కొన్ని మిత్స్ ఉన్నాయి, అవి ఏంటి మరి చాలా వరకు ఊహించుకుంటున్నారు మీరే. ఇవేంటి కోడింగ్ సంబంధించిన కొన్ని ఉన్నాయి, అవి డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్, యూ నీడ్ టు బి ఏ జీనియస్. చాలామంది జీనియస్ అయి ఉండాలేమో కోడింగ్ చేయాలంటే. నేనైతే స్కూల్లో యావరేజ్ స్టూడెంట్, డల్ స్టూడెంట్, లేదా ఇంటర్ కాలేజ్కి వచ్చేసరికి నేను యావరేజ్ మార్క్స్ వచ్చాయి, నేను డల్ స్టూడెంట్ని. అలా కాదండి, కోడింగ్ ఎవరైనా చేయొచ్చు. డల్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ సంబంధం లేదు. మీకు కోడింగ్ ఇంతకుముందు పరిచయం లేదు, ఇప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. బీటెక్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారా, డిగ్రీకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు, ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఫండమెంటల్స్ ఎలా నేర్చుకుంటున్నారు, బేసిక్స్ నుంచి ఎలా స్టార్ట్ చేస్తున్నారు, అదే ఇంపార్టెంట్. బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మీరు సి నుంచి స్టార్ట్ చేస్తారు అనుకోండి, బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు వెళ్తారు. సో సి నేర్చుకున్న తర్వాత మీకు ఐడియా వస్తుంది. ప్రోగ్రామింగ్ ఏమి ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, డాటా టైప్స్ ఉంటాయి, తర్వాత ఆపరేటర్స్ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఉంటాయి, ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అరే అనేది ఉంటుంది, స్ట్రక్చర్ అనేది ఉంటుంది, పాయింటర్ అనేది, ఇవన్నీ కొన్ని తెలుస్తాయి. ఒక ఐడియా అనేది వస్తుంది మీకు. సో అదేవిధంగా ఎప్పుడైతే మీకు పరిచయం లేదు ఎంతకు సి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మీరు ప్రోగ్రామింగ్ అంటే పరిచయం లేదు. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, అసలు ఈ మిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ కూడా నేర్చుకుంటూ వెళ్తారు. సో అందుకోసమే మనం జీనియస్ అయ్యే అవసరం లేదు. మీరు ఇప్పటి నుంచే నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఇలా ఏదో సినిమా చూస్తున్నట్టు, నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ చూసినట్టు కాదు. ప్రాక్టీస్ చేస్తూ పోతే మీకు జీనియస్ అవసరం లేదు, మీరే ఇంప్రూవ్ అవుతారు, మీరే జీనియస్ అవుతారు కోడింగ్లో. సో ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మర్చిపోకండి. సో జీనియస్ అయ్యే అవసరం లేదు, ఇది పెద్ద మిత్ అండి. జీనియస్ అయితేనే కోడింగ్ చేయాలంటే పెద్ద మిత్. ఓకేనా? తర్వాత, ఏఐ విల్ రీప్లేస్ ఆల్ డెవలపర్స్. సో ప్రజెంట్ ఎక్కడ చూసినా ఏఐ వచ్చేసింది. సో ఏఐ రావడం వల్ల డెవలపర్స్ని అంతా రీప్లేస్ చేస్తుంది. అసలు జాబ్స్ ఉంటాయా, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయా అని అంటున్నారు. అలా ఏముండదండి. ఏఐ ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు వచ్చినంత మాత్రం ఇప్పుడే రీప్లేస్ చేస్తుందా? చాలా టైం పడుతుందండి ఏఐ కూడా డెవలప్ అయ్యి రీప్లేస్ చేయాలంటే. నార్మల్ జాబ్స్ని రీప్లేస్ చేయగలుగుతుంది. హ్యూమన్ ఆ ఏఐని కూడా క్రియేట్ చేసింది ఎవరండి? మనిషే కదా. సో దాన్ని కూడా రీప్లేస్ అవుతాయి, కొన్ని జాబ్స్ రీప్లేస్ అవుతాయి, నార్మల్ జాబ్స్ అన్నీ కూడా రీప్లేస్ అవుతాయి. ఓకే, కానీ ఎంత ఏ వచ్చినా కూడా మన హ్యూమన్స్ లాగా మాత్రం ఆలోచించలేదు. క్లయింట్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోగలుగుతుందా? క్లయింట్ చెప్తుంది నాకు ఈ రిక్వైర్మెంట్ ద్వారా చేసి అంటే మనం హ్యూమన్ చేసేయగలుగుతాడు, కానీ మిషన్ చేసేయలేదు కదా. సో అదేవిధంగా కొన్ని జాబ్స్ అయితే రీప్లేస్ అవుతాయి, కానీ ఇంకొన్ని జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి ఏఐ వల్ల. ఏఐ టూల్స్ వాడడం నేర్చుకోండి. ఓకే, ఏఐ టూల్స్ ఎలా వాడాలో తెలుసుకోండి, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా నేర్చుకోండి. సో కొన్ని జాబ్స్ పోతున్నాయంటే ఇంకొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఇలాంటి భయపడే అవసరం లేదు. ఏ వల్ల రీప్లేస్ అవుతాం అనడం అది మిథ్య అండి ప్రజెంట్ అయితే. సో మీరు అంత టెన్షన్ పడే అవసరం లేదు. మీరు స్కిల్ పైన ఫోకస్ చేయండి. ఏ వస్తుందట, అయ్యో ఇప్పుడు ఏంటి నేర్చుకోవద్దా, అదేంత ఏం లేదండి, నేర్చుకోండి. స్కిల్ నేర్చుకోండి, మీ జాబ్స్ ఉంటాయి. మీరు ఇంకా కొంచెం అప్డేట్ అవుతూ వెళ్తే ఏకి సంబంధించిన టూల్స్ నేర్చుకోవడం కానీ మనం ఇన్ ఫ్యూచర్లో ఎలా జరుగుతాయి ఎవరు కూడా ఊహించలేరు. సో మీరు మెల్లమెల్లగా అప్డేట్ అవుతూ వెళ్ళారనుకోండి, మనం సర్వే అవుతూ వెళ్తాం, మనకు మంచి ప్యాకేజెస్ వస్తాయి. ఓకే, తర్వాత యూ నీడ్ టు బి ఏ గుడ్ ఎట్ మ్యాథ్స్. సో మ్యాథ్స్ మంచి రావాలి, మ్యాథ్స్ వస్తేనే కోడింగ్ చేయాలి, మ్యాథ్స్ రాని వాళ్ళు కోడింగ్ చేయొద్దని చాలా మిత్ ఉందండి. అలా ఏం లేదు. మ్యాథ్స్ అనేది ఏదో తోపు మ్యాథ్స్ అవసరం లేదు. బేసిక్ మ్యాథ్స్ మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మీరు ఇంటర్ వరకు వచ్చారంటే మీకు మినిమం మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఉంటాయండి. 10th వరకు ఉంటాయండి. అడిషన్ అంటే తెలుసు, సబ్స్ట్రాక్షన్ అంటే తెలుసు, మల్టిప్లికేషన్ అంటే తెలుసు, డివిజన్ అంటే ఏంటో తెలుసు. ఇవన్నీ కొన్ని బేసిక్ మ్యాథమెటికల్, ఏది పెద్ద నెంబర్ ఏది చిన్న నెంబరు, ఇవన్నీ బేసిక్ మ్యాథమెటిక్స్ అయితే తెలుసు కదా. సో బేసిక్ మ్యాథమెటికల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మనం కంపల్సరీ మొత్తం మ్యాథ్స్లో తోపై ఉండాలి అన్న అవసరం లేదు. మనకు ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు అన్ని చోట్ల మనం మ్యాథ్స్ అవసరం పడదండి. సో మీరు కోడింగ్ చేయాలంటే మ్యాథ్స్ ఎక్కువ అవసరం. నేను మ్యాథ్స్లో మంచిగా ఉంటేనే కోడింగ్ చేయాలని కూడా తప్పు. ఓకే, మ్యాథ్స్లో మంచిగా ఉన్న వాళ్ళు కోడింగ్లో రాణించగలుగుతారు. అట్లా కాకుండా మ్యాథ్స్ రాని వాళ్ళకి కోడింగ్ రాదని కాదండి. ఓకేనా? సో ఇది కూడా ఒక పెద్ద మిత్. తర్వాత యూ నీడ్ డిగ్రీ. ఓకే, నాకు ఇప్పుడు డిగ్రీ లేదు, సో నేను స్కిల్ నేర్చుకుంటే నాకు ఏమైనా వర్క్ దొరుకుతుందా అంటే అలా ఏముండదండి. డిగ్రీతో సంబంధం లేకుండా మీరు స్కిల్ ఉందనుకోండి, మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వాళ్ళ 12th క్లాస్ 10th క్లాస్ పిల్లలు కూడా కోడింగ్ స్టార్ట్ చేసేస్తారు. ఎందుకోసం? వాళ్ళకి డిగ్రీ ఉందా? మరి
స్కిల్ నేర్చుకోవడానికి, కోడింగ్ నేర్చుకోవడానికి డిగ్రీతో పని లేదు. ఇప్పుడు చాలా అప్డేటెడ్ ఉందండి. ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, ఇక్కడ మన పైథాన్ లైఫ్లోనే స్కూల్ పిల్లలు నేర్చుకుంటున్నారు, ఇంటర్ పిల్లలు ఇప్పుడే. ఎవరైనా మీరు ఇప్పటికీ బీటెక్ స్టూడెంట్స్ ఉన్నా కూడా చూడండి, ఆల్రెడీ వాళ్ళు పైథాన్ సి ఎప్పుడో స్టార్ట్ చేశారు. స్కూల్ పిల్లలు, ఇంటర్ వాళ్ళు కావచ్చు, బీటెక్ రాకముందే సి అయిపోగొట్టేస్తున్నారు, పైథాన్ అయిపోగొట్టేస్తున్నారు. సో చాలా అప్డేటెడ్ జనరేషన్ అయింది. డిగ్రీతో పని లేదండి, స్కిల్ ఇంపార్టెంట్. స్కిల్ నేర్చుకుంటే డిగ్రీ లేకపోయినా మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకోయినా మీరు సర్వే కాగలుగుతారు, మంచిగా ఎర్న్ చేసుకోగలుగుతారు. సో ఇది కూడా ఒక పెద్ద మిత్. తర్వాత మై లాంగ్వేజ్ ఇస్ ద బెస్ట్, ఇది చాలా మిత్ అండి. ఈ లాంగ్వేజే తోపు, జావానే తోపు, పైథానే తోపు, C++ తోపు, ఇదంతా కాదు. ప్రతి లాంగ్వేజ్కి తగ్గట్టు ఒక స్కోప్ ఉంటుంది. పైథాన్ నేర్చుకుంటే ఒక సైడ్ వెళ్ళొచ్చు, జావా నేర్చుకుంటే ఒక సైడ్ వెళ్ళొచ్చు. అదేవిధంగా C++ నేర్చుకుంటే గేమ్ డెవలప్మెంటా, ఇలా ఏ లాంగ్వేజ్కి ఉన్న స్కోప్ ఆ లాంగ్వేజ్కి ఉంటుందండి. ఇది చాలా పెద్ద మిత్. నా లాంగ్వేజ్ తోపు అదేం లేదు. మీకు ప్రతి ఒక్క లాంగ్వేజ్ ప్రతి ఒక్క కంపెనీ యూజ్ చేస్తాయి. లైక్ ఏంటి, కొన్ని కంపెనీస్ జావా యూజ్ చేసే కంపెనీస్ ఉంటాయి, పైథాన్ యూజ్ చేసే కంపెనీస్ ఉంటాయి, తర్వాత జావా, తర్వాత C++, తర్వాత గోలాంగ్ కావచ్చు, ఈవెన్ మనం ఎంబెడెడ్ సిస్టమ్లో యూజ్ చేస్తుంటాం. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క దానికి డిమాండ్ ఉంది, ప్రతి ఒక్క దానికి తగ్గట్టు వర్క్స్ ఉన్నాయి, ప్రతి దాన్ని యూజ్ చేసే ఉన్నాయి. మనకి C లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, C++ యూజ్ చేస్తాం, పైథాన్ యూజ్ చేస్తాం, జావా యూజ్ చేస్తాం. సో ఇదే లాంగ్వేజ్ బెస్ట్, ఈ లాంగ్వేజ్ తోపు అనేది చాలా మిత్ అండి. సో ఇలా కొన్ని మిత్స్ ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడైతే ఒక 5 మిత్స్ చెప్తున్నాను. ఇవన్నీ కూడా మిత్లు, ఇవన్నీ రియాలిటీ తెలుసుకున్నారు కదా వీడియో ద్వారా. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను నేనైతే. ఇంకా మీకు ఏమైనా మిత్ అనిపిస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇస్తున్నాను, అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.